M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లక్ష్మీదేవి రూపాలు ఎన్ని, లక్ష్మీదేవి ఏ రూపాల్లో ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లక్ష్మీ స్వరూపాలు, లక్ష్మి ఎన్ని స్వరూపాలుగా ఉంటుంది, లక్ష్మి ఎన్ని స్వరూపాలుగా ఉంటుంది, ఈవిడ యొక్క రూపాలేంటి అనే దాని గురించి తెలుసుకున్నాం. పాతాళంలో నాగలక్ష్మిగా ఉంటుంది, పాతాళంలో నాగలక్ష్మిగా ఉంటుంది. ఇళ్లల్లో, గృహాల్లో గృహలక్ష్మిగా ఉంటుంది, గృహాల్లో గృహలక్ష్మి. అలాగే గోవులలో కామధేనువుగా ఉంటుంది, గోవులలో కామధేనువుగా ఉంటుంది. అలాగే యజ్ఞాలలో దక్షిణాదేవిగా ఉంటుంది, యజ్ఞాలు చేసేప్పుడు దక్షిణాదేవిగా ఉంటుంది. అలాగే చంద్రుడిలో శోభాలక్ష్మిలాగా ఉంటుంది, చంద్రుడిలో శోభాలక్ష్మిగా ఉంటుంది. అలాగే సూర్యుడిలో తేజోలక్ష్మిగా ఉంటుంది, సూర్యుడిలో తేజోలక్ష్మిగా ఉంటుంది. అలాగే ఈ పృథ్వీలో లక్ష్మీదేవిగా ఉంటుంది, పృథ్వీలో లక్ష్మీదేవిగా ఉంటుంది. ఇలాగా మనకి ఏ రూపాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తుంటుంది. పాతాళంలో నాగలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మి, గోవులలో కామధేనువు కింద, అలాగే యజ్ఞాలలో దక్షిణాదేవి కింద, చంద్రుడిలో శోభాలక్ష్మి కింద, సూర్యుడిలో తేజోలక్ష్మి కింద, పృథ్వీలో మహాలక్ష్మి కింద ఉంటుంది. ఇవి లక్ష్మీదేవి యొక్క రూపాలు. ఇకపోతే ఈ లక్ష్మి యొక్క స్థానాలు ఏంటి, ఇది చాలా ముఖ్యమైనది తెలుసుకోవాల్సింది. లక్ష్మి ఎక్కడ ఉంటుంది, లక్ష్మి యొక్క స్థానం ఏంటి. ఎక్కడైతే తల్లిదండ్రులను సేవిస్తారో, ఎక్కడైతే పిల్లలు తల్లిదండ్రులకి పాదాభివందనం చేసి ప్రతి నిత్యం దండం పెట్టుకుంటారో, ఎక్కడైతే తల్లిదండ్రులను పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. అలాగే గురువుని ఎవరైతే భక్తితో సేవిస్తారో అక్కడ ఈ లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే దేశభక్తి, దేవభక్తి, దేశభక్తి ఉండాలి, దేవభక్తి ఉండాలి. ఇలాంటి చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే అతి నిద్ర లేనటువంటి వాళ్ళు, ఎక్కువగా చాలామంది ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. నిద్ర చాలా చాలా ప్రమాదకరమైనది. ఎన్ని గంటలు పడుకోవాలంటే అన్ని గంటలు పడుకోవాలి. తోమరలాగా మారకూడదు, తోమరపోతుంది చేస్తుంది నిద్ర ఎక్కువ. ఉత్సాహం, చురుకుతనం పోతుంది. అందుకని ఎక్కువ నిద్రపోకుండా ఉత్సాహంతో, చురుకుతనంతో ఎప్పుడూ నవ్వుతూ కలకల్లాడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే కనుక ఆ ఇంట్లో ఉంటుంది. అలాగే ఆడది కన్నీరు ఏ ఇంట్లో పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు. కన్నీరు పెట్టనకూడదు. ఆడదాని చేత, భార్య చేత కానీ, తల్లి చేత కానీ, పిల్లల చేత కానీ, ఆడపిల్లల చేత ఎవరి చేత కూడా కన్నీళ్ళ నుంచి నీరు కిందకి రాలకూడదు, భూమి మీదకి కంటి చుక్క పడకూడదు. పడితే కనుక అరిష్టం. ఎక్కడైతే స్త్రీ ఆనందంగా, సౌఖ్యంగా, సౌభాగ్యంగా
పసుపు కుంకుమంతో చక్కగా ఆనందంగా కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఏ ఇంటి దగ్గర అయితే ముగ్గు పెట్టి ఉంటుందో, ముగ్గు ఇంటి గుమ్మం ముందు ముగ్గులు పెడతారు, ముగ్గు అలంకరణ చేయాలి, శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి. అలాగే పసుపు కుంకుమ పువ్వులతోటి గడపకి పూజ చేస్తూ ఉండాలి. అలాంటి ఇంట్లో లక్ష్మి ప్రవేశిస్తుంది. అలాగే ధూపం దీపం మంగళ ద్రవ్యాలు ఆ తల్లికి నివాసమైనటువంటి స్థలాలు. ఇంట్లో దీపారాధన జరుగుతూ ఉండాలి ఉదయం సాయంత్రం. అలాగే ధూపం వేస్తూ ఉండాలి, అగరవత్తుల దీపం, అగరవత్తుల ధూపం, తాంబ్రాణి ధూపం, తాంబ్రాణి పొగ, అగరవత్తుల పొగ వేస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కలకల్లాడుతూ తిరుగుతుంది. వాళ్ళకి ధనానికి ఏ విధమైనటువంటి లోటు ఉంది. అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా పువ్వులు పళ్ళు ఉండాలి. దేవుణ్ణి పూజించడానికి పువ్వులు పళ్ళు తప్పనిసరిగా ఉండాలి. అలాగే పాలు ఉండాలి, పాలు కూడా ప్రతి ఇంట్లోనూ ఉండాలి. అలాగే బుద్ధి ధైర్యం నీతి శ్రద్ధ గౌరవించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటే శాంతి లక్ష్మిని పెంచేటువంటి శక్తులు. సంతృప్తి లక్ష్మీదేవికి ప్రధానమైనటువంటి నివాసం ఏంటంటే ఏ ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉంటుంది. ఆ ఇల్లు కలకల్లాడుతూ ఆనందంగా ఆరోగ్యవంతంగా పిల్లలు చక్కటి చదువుతోటి మంచి ఉన్నత స్థితిలో ఆ కుటుంబం ఉంటుంది. అందుకని ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి. ఎక్కువ నిద్రపోకూడదు, అతి నిద్ర పనిచేయదు. ఈ విధంగా మీరు చేసి ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు మీరు పాత్రలవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్.